శ్రీమన్మహాదేవ దేవ అమేయ ప్రభావ భవ భవ్య కారుణ్య భావ శివా భవానీ ప్రియా చిన్మయానంద హృదయ అద్వయా దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయ అవ్యయా ప్రకృతి పురుషులై శక్తియున్నీవు ఆధార చక్రాన విహరించి సంరక్తితో సృష్టి గావించి పాలించవే సూర్య చంద్రాగ్నులే నీదు నేత్రాలుగా నాలుగు వేదాలు నీ శంఖునాదాలుగా భూమి నీ పాదపీఠముగా గంగయే నీ శిరోరత్నముగా తేజమే నీకు నీరాజనముగా వాయువే వింజామరముగా నభము చక్రముగా పంచభూతాలు సతతమ్ము సేవించగా సప్తపాదోనిధుల్ సుప్త శైలేంద్రము సర్వలోకాలు తీర్థాలు నీ కుక్షిలో సదా ప్రక్షిప్తమై ఉండవే విశ్వరూప నమో వేద భువన ప్రదీప సంతతానంద కేళీ కలాప జగత్కీత కీర్తిల సద్భూతవర్తి సదానందమూర్తి నమో దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే నమః. అగ్రజ, వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమార, మీరిద్దరూ కారణ జన్మలు. గజాననునికి గణాధిపత్యం ఇస్తున్నాం, నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం. మహాప్రసాదం. సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజాననునకు దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని, ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని ఏ శుభకార్యముల యందు గాని గణపతిని మొట్టమొదట పూజించాలని శాసించుతున్నారు. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి, సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడవై శిష్ట రక్షణ దుష్ట శిక్షణ గావించు. 14 రూపములతో షోడశ గణపతివై 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యవాదం. ఓం నమో రాధపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో నమః. ఆ పనికి మారిన దేవతలందరూ గజాననునికి పట్టం కట్టారట. అన్ని లోకాలను కాపాడుతానని ఆ అర్భకుడు అభయమిచ్చాడు. అప్పుడే అన్ని చోట్ల ఆ గణపతికి ఆలయాలను కట్టించి పూజలు చేస్తున్నారట. యజ్ఞయాగాదుల్లో అతనికి అగ్రాసనాధిపత్యం ఇస్తున్నారట. కుడుగులు ఉండ్రాళ్ళు పొట్ట నిండా పెట్టి మరి కొలుస్తున్నారట దేవరా. ఆ కొలువు ఎంతకాలం నిలుస్తుందో మేము చూస్తాం. ఆ గణపతి వ్యర్థుడని అసమర్థుడని నిరూపిస్తాం. సురగరుడోరగ యక్ష కిందరకం పురుష గంధర్వాదులన్నది ప్రశ్నలు కాపిస్తాం. మానవతో ఫిరాలను మెచ్చగలుగుతాం. ఆ గణపతి వచ్చి ఇలా కాపాడుతాడు, ఇచ్చిన మాట కట్టిన పట్టం ఇలా నిలబెట్టుకుంటాడో చూస్తాం. ఇది మా ఆంతరంగిక సమావేశం. అతివలు రాకూడదని తెలియదా? తెలుసు ప్రభు, కానీ రావాల్సి వచ్చింది. రాబోయే అనర్థాన్ని నివారించడం అర్థంగా నా ధర్మం కాదా ప్రభు? నా మాట విని వినాయకులు వారితో వైరం పెట్టుకోకండి. అది మనకు శ్రేయస్కరం కాదు. బెదిరిస్తున్నావా? లేదు ప్రభు,
ప్రార్థిస్తున్నాను. మా శక్తిని శంకిస్తున్నావా? దైవ బలం ముందు ఏ శక్తులు పనిచేయవని గుర్తు చేస్తున్నాను. స్వామి, శివ కుటుంబంతో శత్రుత్వం మానుకోండి. అసంభవం. ఈ వైరం మా వ్యక్తిగతమైనది కాదు. ఇది మా దానవ కుల ప్రతిష్టకు అసుర జాతి చరిత్రకు సంబంధించిన సమస్య. ఇందులో ప్రమేయం కలిగించుకో. కాదు ప్రభు, ఇది నా పసుపు కుంకుమలకు, నా సౌభాగ్యానికి సంబంధించిన సమస్య. పవిత్రమైన నా మాంగళ్యాన్ని నిలబెట్టుకోవడానికి, నా పతిదేవుని రక్షించుకోవడానికి నా ప్రాణాలైనా అర్పిస్తాను. మీ పాదాలంటే వేడుకుంటున్నాను. మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ప్రభు. ప్రేమ మా ప్రయత్నానికి అడ్డు తగిలి మా ఆగ్రహానికి గురి కాదు. రామరాజకృష్ణుడు, ఈ దీనురాలి అభ్యర్థన మన్నించరా? మీ ఇల్లాలి కోరిక తీర్చరా? ఈ విషయం తప్ప ఇంకేది కోరుకున్నా తీరుస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా ఏ స్త్రీశీలాన్ని అపహరించదని వాగ్దానం చేయండి. నీ కోరిక మన్నిస్తుంది. ప్రియం వద, స్త్రీవైనందుకు స్త్రీజన పక్షపాతం బాగా చూపించుకున్నా. పక్షపాతం కాదు ప్రభు, చరిత్ర చెప్పిన గుణపాఠం. గతంలో దానవ వీరులందరూ పరసతులను ఆశించే పతనమయ్యారు. ఆ దుర్గతి నా స్వామికి రాకూడదని నా బాధ. నీ స్వామిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రియం వద. ఈ మూషికాసురుడు అజేయుడు. ప్రభు, ఆ మూషికాసురుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెను చెడబట్టాడు. నా అల్లుడు మణిమంతుని మతిభ్రష్టుని చేశాడు ప్రభు. గజానన, దీన జనావన, మా అపరాధము క్షమించు స్వామి, క్షమించు. నన్ను దుర్మార్గుని చెర నుండి విడిపించు.